రోడ్లు వేసేటప్పుడు పెద్ద పెద్ద చెట్లు నరుకుతారు, గుట్టలు తొలుస్తారు, బండలుంటే శూర వేసి ఆ కంకరనే రోడ్ వేసేటానికి వాడతారు. కొన్ని పెద్ద పెద్ద రోడ్లు అయితే ఇండ్లనే తీసేస్తారు. సర్కార్ ఆఫీసులున్నా కూలగొట్టి మరీ రోడ్డు వేస్తారు. కానీ గీడ ఏం జరిగిందో చూస్తే మీరు పరిశాన్ అవుతారు. మీరు అప్పుడే కాదు, మీ దోస్తులతోని కూడా మాట్లాడుకుంటారు. నేను చెప్పే మాటలు నిజమో కాదో తెలవాలంటే ఈ వార్త చూసేయండి. ఓర్ని రోడ్డేందిరో గిట్లేసిండ్రు, చక్క ఉండాల్సిన రోడ్డు మొర్రిపోయిన కుండ తీరుగా తొర్రేసిండ్రు కదా. కారు కోసం జాగా ఖాళీ ఉంచి కడమ రోడ్డు వేసిండ్రు. మరి ఆ కారు అక్కడి నుంచి కదలలేదా, ఖరాబ్ అయిందా? లేకుంటే కారు ఏర్లు భూమిలోకి పోయి ఎంత వీకినా రాలేదా? అంటే ఆ కారు గల్ల అయినా కాంట్రాక్టర్ ఎంత చెప్పినది ఇయ్యలేదట. అరే రోడ్డు వేస్తున్నాం తీయవయ్య మొగాడా అని ఎంత మొత్తుకున్నా లెక్క చేయనట్టు చేసిండట. ఇంటి తలుపులేసి తాళం వేసుకొని పోయిండట. ఇంకేమున్నది, నువ్వే గంత రుబాబు చూపెడితే నేను మాత్రం తక్కువనా అనుకున్నాడో ఏమో కాంట్రాక్టరు. కారున్న జాగను వదిలిపెట్టి రోడ్డు వేసిండట. ఇంకేమున్నది, ఇగో గీ మొర్రి రోడ్డు మన కండ్లకు దర్శనం ఇచ్చింది. బాపట్ల జిల్లా ఆమోదగిరి పట్నంలో వేసిన రోడ్డు ముచ్చటిది. కారు తీయమంటే మొండికేసిన ఆ ఓనర్ ఇప్పుడు కారు ఎట్లా తీస్తాడో అటు ఇటు కదలకుండా ఇరుక్కున్నట్ట అయ్యే. ఇప్పుడు ఎట్లా తీసుకుంటావో తీసుకో నీ కారు అన్నట్టు కాంట్రాక్టర్ చేసిండు. అయితే దీని మీద ఓనర్ ఏమంటున్నాడంటే అసలు రోడ్డు వేసే ముందు సర్వేనే చేయలేదు, ఎక్కడికి రోడ్డు వస్తున్నది, ఎక్కడి వరకు మా భూమి ఆక్రమిస్తున్నది అనేది తెలుపలేదు, అందుకే నేను కారు తీయలేదు అంటున్నాడు. దీంట్లో ఎవల తప్పు ఉన్నది, ఎవరు ఎక్కువ చేసిండ్రు అనేది మనకు తెలియదు. కానీ కారు తీసినాక ఆ తొర్రి రోడ్డు మీద నుంచి జనం ఇటు అటు తిరిగేటప్పుడు ఎంత తిప్పల పడతారో ఏం పాడు. కాంట్రాక్టర్ కోపము, కారు ఓనర్ పట్టింపులో ఆ ఊరోళ్లకు గండమైంది కదా అని అనుకుంటురట. మరి దీని మీద సర్కారు ఏమంటదో, ఆ కారు తీసినాకనైనా తొర్రి రోడ్డును చక్కగా ఉండేటట్టు ఇంకింత సిమెంట్ పోసి చక్కగా చేస్తారో చూద్దాం. పట్నంలో మెట్రో వచ్చినాక కొలువులకు పోయేటోళ్లకు చాలా మటుకు ట్రాఫిక్ బాధలు తప్పినాయి. కానీ బస్సులు ఆటోల కంటే జర ఎక్కువ పైసలే ఖర్చు అయినా ట్రాఫిక్ నెత్తి నొప్పి లేకుండా జల్దీ పోయి వస్తున్నాం అని పానం నిమ్మలం చేసుకుంటారు. కానీ ఇప్పటి సంది ఆ నిమ్మలం లేకుండా చేయాలనే ఏం పాడు. మెట్రో వాళ్ళు మళ్ళీ కొత్త నెత్తి నొప్పి పట్టుకొచ్చారు. దినాం మెట్రోలో తిరిగేటోళ్ళు ఈ ముచ్చట మంచిగినుర్రి, మీ జేబులకు ఇంకింత ఖర్చు పెరిగే కాలం వచ్చింది. పట్నంలో ట్రాఫిక్ చిక్కులు, పానం ఖరాబ్ అయ్యే పొల్యూషన్ నుంచి తప్పించుకొని సిటీలో తక్కువ ఖర్చుతోని సుఖంగా ప్రయాణం చేసేది ఏదైనా ఉందంటే అది మెట్రోనే. అందులో తక్కువ ఖర్చుతోనే ఏసీలో తిరగొచ్చు. అన్నిటికీ సవలత్ బరాబర్ ఉందని దినాం లక్షల మంది మెట్రోలో తిరుగుతారు. కానీ ఇప్పటి సంది ఆ అదృష్టం లేదుగా మీకు. కరోనా కాలం నుంచి 6,500 కోట్ల నష్టాలలో ఉందట మెట్రో. ఆ నష్టాలు తీర్చుకోనికే ఎంత ట్రై చేసినా అవి తీర్తలేవట. అందుకే ఇక చేసేదేం లేక మెట్రో ఛార్జీలు పెంచక తప్పదనుకుంటారట మెట్రో వాళ్ళు. ఇప్పటికే అన్ని ఛార్జీలు ఒకటేనుకొకటి, గ్యాసు, పెట్రోలు, డీజిలు, ఆఖరికి తాగుబోతులకు మందు రేట్లు కూడా పెరిగినాయి. ఇంట్లో ఇది ఒక్కటే తక్కువ అన్నట్టు ఇప్పుడు మెట్రో రేట్లు కూడా పెంచి సామాన్యులకు నిద్ర లేకుండా చేస్తుర్రు. కేంద్ర సర్కార్ నష్టాలన్నా రాష్ట్ర సర్కార్ నష్టాలన్నా ఆ భారం వాళ్ళు మొయ్యరు, మన మీదనే పడుతుంది. ఎట్లనో ఆదాయం పెరగదు కానీ ఖర్చులు తక్కువ చేసుకొని సంసార బండిని ఎట్లా గుంజాలనో ఆలోచించుర్రి. మరి ఎంత పెంచుతారో తెలియదు కానీ మెట్రో రేట్లు పెరుగుడు మాత్రం పక్కా. ఇట్లా ఇంకెన్ని కష్టాలు నెత్తి మీద పడతాయో ఏం పాడో ఈ మిడిల్ క్లాస్ జీవితంలో అని బాధపడే కంటే మనం ఏం చేయలేం. ఏమున్నా అనవసరమైన ఖర్చులు మానేసి అక్కడికొచ్చి అవిటి కోసమే పైసలు వాడుర్రి. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా. ఏమంటున్నాం?